శుక్లపక్షం 15 రోజులు కాందపురాణాంతర్గతమైన కార్తీక విన్నాం కదా. ఇప్పుడు లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందపురాణమందే కాకుండా పద్మపురాణంలో కూడా కలదు కదా. దానిని కూడా విశదపరచమని సౌనకాది మునులు అడగగా సూతముని, మునులారా, వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు ఎంత విన్నా తనివి తీరేవి కాదు. అంతేకాకుండా వినేవారికి వినిపించేవారికి విశేషమైన పుణ్యాన్నిస్తాయే గాని విసుగుని కలిగించు. భక్తి ప్రపత్తులతో మీరు అడుగుతున్నారు కనుక నా శక్తానుసారం వినిపిస్తాను, వినండి. స్కాందపురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారు ఎలా ఈ మహత్యాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి. ఒకానొక సందర్భంలో నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత కుసుమాన్ని తెచ్చి కృష్ణుని చేతికిచ్చి, ఓ శ్రీహరి, నీకున్న 16,000 మంది భార్యలు, 8 మంది పట్టమహిషులలో నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వుని ఇయ్యమని కోరాడు. ఆ సమయానికి రుక్మిణీదేవి అక్కడే ఉండడంతో నందనందనుడు ఈ దేవకుసుమాన్ని రుక్మిణికి కానుకగా ఇచ్చివేశాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకి ఇయ్యమంటే నాకివ్వాలి గాని ఆ రుక్మిణికి ఇయ్యడం ఏమిటని కోపించింది. కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో నాటేదాకా ఊరుకునేదే లేదని తేల్చి చెప్పింది. అత్యంత ప్రియురాలైన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలచిన శ్రీకృష్ణుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుణ్ణి అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. పారిజాత వృక్షాన్ని తనకివ్వవలసిందిగా శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు ఇంద్రుడు నిరాకరించాడు. తత్ఫలితంగా ఇంద్రునికి ఉపేంద్రునికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఎట్టకేలకు ఆ యుద్ధంలో దేవేంద్రుడు తగ్గి సవినయంగా పారిజాత కుసుమాన్ని యాదవేంద్రునికి అర్పించాడు. శ్రీకృష్ణుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్యభామ నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందిన సత్యభామ తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రాణనాథ, నేను ఎంత ధన్యురాలనో కదా. నీ 16,008 మంది స్త్రీలలోనూ నేనే నీకు మిక్కిలి ప్రియమైన దానిని కావడం వలన నా జన్మ ధన్యమైంది. అసలు ఈ జన్మలో నీ అంతటి వానికి భార్యను కావడానికి, నీతో పాటు గరుడారూఢినై బొందెతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరుగని పారిజాత వృక్షాన్ని నా పెరటి మొక్కగా ఉంచడానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా నువ్వు మాత్రం నా మీద ఇంత కూడా కోపం చూపించకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే నీ ఆదరాభిమానాలన్నీ పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యం ఏమిటి? అంతేకాకుండా జన్మ జన్మకి నీ ఎడబాటు లేకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఇంకా ఏమేం చెయ్యాలి అని అడిగింది. అందుకు ముకుందుడు, ఓ సత్యభామ, నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పకుండా అడిగినా, ఈయరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మ పుణ్యఫలమే అని సత్యభామ పూర్వజన్మని ఇలా చెప్పసాగాడు. కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేక ఒకే ఒక ఆడబిడ్డ కలిగింది. ఆమె గుణవతి. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలో వాడే అయిన చంద్రుడు అనే వానికిచ్చి పెండ్లి జరిపించాడు దేవశర్మ. ఒకనాడు ఈ మామ అల్లుళ్ళిద్దరూ కలిసి దర్భలను సమిధలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్లి అక్కడ ఒక రాక్షసుని చేతిలో హతమార్చబడ్డారు. ధర్మాత్ములు, నిత్య సంధ్యావందనాదులు చేసేవారు అయిన వారి జీవిత విధానాన్ని మెచ్చిన విష్ణుమూర్తి శైవులు గాని, గాణాపత్యులు గాని, సౌరవ్రతులు గాని, శాక్తేయులు కాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్నే చేరినట్టుగా నన్నే పొందుతున్నారు. పుత్రభాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామ రూప క్రియాదులతో 5గా విభజించబడి ఉన్నాను. అందువలన మరణించిన మామ అల్లుళ్లను మన వైకుంఠానికే తీసుకురమ్మని తన విష్ణు పార్షదులకు ఆజ్ఞాపించాడు శ్రీహరి. విష్ణు పార్షదులు ప్రభువాజ్ఞను పాటించారు. సూర్య తేజస్తమ కాంతులతో ఆ 20 జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి. పితృభర్తృ మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కుంగిపోయింది. కానీ పోయిన వారితో తను కూడా పోలేదు కనుక మరణం ఆసన్నమయ్యేదాకా
మనుగడ సాగించాలి, తప్పదు కనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారపరులైన తండ్రికి పుట్టి పెరగడం కారణంగా బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది. ముక్తిదాయకాలు, పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఈ కార్తీక వ్రతం అలాగే ఏకాదశి వ్రతం, ఈ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి అని శ్రీకృష్ణుడు సత్యభామకు తెలిపాడు. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించేవారి సమస్త పాపాలని నేను నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులే భాసిల్లుతారు. విష్ణు ఆలయాన్ని పరిశుభ్రం చేసి సర్వతోభద్రం, శంఖం, పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలు చేసేవారు జీవన్ముక్తులవుతారు. కార్తీక మాసం నెల రోజులలోనూ కనీసం 3 రోజులైనా వ్రతాన్ని ఆచరించిన వారికి దేవతలు కూడా నమస్కరిస్తారు. ఇక పుట్టిన దగ్గర నుండి జీవితాంతము చేసిన వారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణుప్రియమైన ఏకాదశి, కార్తీక వ్రతాల్ని మాత్రం వదలకుండా కడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్లి ఆ చలిలోనే నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖ, చక్ర, గదా, పద్మాయుధాలు ధరించిన విష్ణుదూతలు విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటు వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగానే పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణుడిగా అవతరించాను. నాతో బాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వ జన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద, నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వు, అంటే సత్రాజిత్ కుమార్తెవై సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికి అంతటికీ కారణం పూర్వజన్మలో నీవు చేసిన కార్తీక వ్రతాచరణ పుణ్యమే. అది తప్ప వేరేదీ కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలిసింది. ఆనాటి కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట లక్ష్మీకళ స్థిరపడింది. అలనాటి నీ వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణాయేతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారపోసావు. దాని ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవకుండా అకుంఠిత భక్తితో చేసిన కారణంగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమని అనుభవిస్తున్నావు. సత్యభామ, నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్ఠులు, నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వావస్థలలోనూ, సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే విష్ణులోకంలోనే ఉంటారు. ఒక రహస్యం చెప్తాను విను. తపో, దాన, యజ్ఞాలు ఎన్నిటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో. ఈ విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను, కార్తీక వ్రత పుణ్య ఫలాన్ని విని పులకించిన సత్యభామ శ్రీహరికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది. ఈ విధంగా పద్మపురాణాంతర్గతమైన శ్రీకృష్ణ ప్రోక్తమైన కార్తీక మాహత్యంలోని 16వ రోజు పారాయణ ముగుస్తుంది.